ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు. అందరూ బాగున్నారు కదా? నేను మీ శ్రీను ఇండియా. ఈ వీడియో చేయడానికి ఎటువంటి దురుద్దేశం లేదు. నాని బాబు గారు చేస్తున్న ఈ వీడియోకి నేను రిప్లై ఇచ్చానంతే. ఎటువంటి కక్ష ద్వేషం నాలో లేదు. నానిబాబు గారు చేసిన వీడియోకి రిప్లైగా పార్ట్ 2 అనే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసి మీరు కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది, ఏంటి, వాక్యం ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చేయడం పట్ల నాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఆమేన్. మీరేంటి పరిశుద్ధ బాప్తిసం తీసుకున్నారో పరిశుద్ధాత్మ పొందేస్తాం, మనం కనిపెట్ట అవసరం లేదంటారేంటి? మనలో పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, ఏమీ లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న భ్రమలో ఉన్నారు. ఉండాలా, ఆయన గణపరుస్తూ ఉండాలి, స్తుతియాగం అర్పిస్తూ ఉండాలా. అది ఉందా ఇప్పుడు? అది ఉందా ఇప్పుడు? అది గెంతులు గెంతులు గెంతులు, ఊపులు ఊపులు ఊపులు, కింద పడిపోయి దూరంలాలు. ఇదే ఆరాధన అంటే? ఇదే ఆరాధన అంటే? ఎవరు చెప్పారు మీకు ఇది ఆరాధన అని? దేవుని గణపరుస్తూ ఉండాలా, దేవుని ఎలుగెత్తి జ్యోతుల వల్లే ఆయన నామాలు ప్రకటిస్తూ. ప్రతి మనిషికి బాప్తిసం పొందిన ప్రతి దేవుడు హృదయంలోకి వెళ్ళిపోతాడు. ఆయన బయటకు వచ్చేవాడు కదా. ఆయన నువ్వు మంచి చేసి నీ హృదయంలోనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరలా పరిశుద్ధాత్మూరు కనిపెట్టే అవసరం లేదు. ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరలా పరిశుద్ధాత్మూరు కనిపెట్టే అవసరం లేదు. ఆయన మాట్లాడడం మనం చూసాం. పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసం మళ్ళీ కనిపెట్టే అవసరం లేదు. పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు. అపోస్తులు కానీ వీళ్ళు కానీ పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసం కనిపెట్టాలని చెప్పేసి చెప్తున్నారు కదా, మీరు విన్నారు. అయితే యేసుప్రభువు వారు లోకా సువార్త 24:49 నా తండ్రి ద్వారా వాగ్దానం చేయబడిన దాన్ని మీ మీదకు పంపే వరకు మీరు ఏం చేయండి, యెరూషలేముకి మేడగదిలోని కూడి ఉండండి, కనిపెట్టండి అని చెప్పి యేసుప్రభువు వారు. అలాగే యోహాను సువార్త 20:22 పరిశుద్ధాత్మ పొందుడి అన్నారు యేసుప్రభువు వారు. పరిశుద్ధాత్మ పొందుడి అంటే మళ్ళీ మేడగదిలోకి వెళ్లాల్సిన పనే వచ్చింది వీళ్ళకి. మేడగదిలోకి వెళ్ళి 120 మంది తండ్రి వాగ్దానం చేసిన దానికోసం కనిపెట్టారు వాళ్ళందరూ. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చారు. పెంతెకొస్తు దినమున వాళ్ళ మీదకి వచ్చిన మనం చూస్తాం. అయితే కనిపెట్టాలా అన్నదానికి నేను చెప్తాను, నేను రెఫరెన్స్లు ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, రాసుకోండి, తెలియని వారికి తెలియచేయండి. నేను కొన్ని రెఫరెన్స్లు మీకు ఇస్తాను. కనిపెట్టాలా లేదా, కనిపెట్టవసరం లేదు అని చెప్పే సోదరుడికి నా జవాబుగా, ఈ జవాబు మీకోసమే నేను బైబిల్లో చూపిస్తాను. కనిపెట్టాలా లేదా, పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసం కనిపెట్టే అవసరం లేదని చెప్తున్నారు కదా మీరు. దానికోసం నేను జవాబుగా మీకు రెఫరెన్స్ ఇస్తాను. మీరు తీసుకునే వాక్యం ఏంటంటే, యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా, ఇంకా మనం కనిపెట్టే అవసరం లేదు, తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ మనం పొందేసుకుంటామని చెప్పేసి అన్నారు. అన్న వాక్యం మీరు చూపిస్తారని నాకు తెలుసు. అయితే మీకు ఇక్కడ ఏం జరిగిందన్నది మీకు చిన్న మాటలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 1:30-31 ఒక మాట ఉంటుంది అక్కడ. ఏమనంటే, యేసుప్రభువు వారు ఎవరో యోహానుకి తెలియదు. అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తూ చూస్తున్నాడు. నీవు ఎవరి మీద పరిశుద్ధాత్మ నిలిచి చూస్తువో ఆయనే పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇచ్చేవాడు అని చెప్పేసి అక్కడ యోహానుకి తెలుస్తుంది. దేవుడు చెప్తాడు. ఎందుకంటే యేసుప్రభువు వారు ఉన్నారేమో యోధాలోని, ఇశ్రాయేలు దేశంలో ఉన్న నజరేతులో ఉన్నారు ఆయన యేసుప్రభువు వారు. ఈ బాప్తిసం ఇచ్చి యోహానేమో అరణ్యంలో ఉన్నాడు. అతని జీవితం అంతా ఎదిగిందంతా అరణ్యంలోనే. యేసుప్రభువు వారు ఎలా ఉంటారో కూడా యోహానుకు తెలియదు. అందుకని నేను ఆయన ఎరుగనైతేనే అన్నాడు. ఎవరు తెలియదు. అందుకే ఈయన గారు ఏం చేస్తున్నాడంటే, వచ్చిన వాడు ఆయన ఎంతకు వచ్చిన వారికి ఇలా బాప్తిసం ఇవ్వడం, పైన చూడడం. పరిశుద్ధాత్మ పావురాకారంలో వస్తుంది, ఆయనే మెస్సయ్య అని చెప్పేసి చెప్పినప్పుడు దానికోసం ఈయన బాప్తిసం ఇవ్వడం, పైకి చూడడం, ఆత్మ వత్రాలు లేదని చెప్పేసి ఇదే పనిగా చేసేవాడు. ఎందుకంటే యేసుప్రభువు ఎవరో తెలియదు కదా, అందుకని ఆ విధంగా చేసేవారు. అయితే యేసుప్రభువు వారికి పరిశుద్ధాత్మ పొందుకోవడం అవసరం అంటారా?
ఆయన కదా మెస్సయ్య. మెస్సయ్య అంటే ఏంటి? అభిషక్తుడు, అభిషేకించేవాడు. ఆయనే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆయన 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 పుట్టుకే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబోవాడు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడినని లోక సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి ఆయనకి అవసరం లేదు. అయితే నేను కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను. అపోస్తల కార్యం 8:14-17లో వారు వచ్చి వీరు పరిశుద్ధాత్మ పొందవలనని వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. ఎవరంటే ముఖ్యమైన మాట ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి ఈ మాట. చూడండి, నిజంగా పరిశుద్ధాత్మ మనం బాప్తీసం తీసుకున్నప్పుడే పొందుకుంటామో, దానికోసం మళ్ళీ మనకు కనిపెట్ట అవసరం లేదని చెప్తున్నారు కదా సహోదరుడు. దానికి జవాబుగా నేను కొన్ని లేఖనాలు మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములో ఉన్న అపోస్తలులు విని పేతురు, యోహాను వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి అని ఉంది. చూసారా? వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కోసం ప్రార్థన చేశారంట. అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బాప్తీసం మాత్రం పొందారు. ఎప్పుడు దిగి ఉండలేదంట. అంతకు ముందు వారి పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కోసం ప్రార్థన చేయడం ఏంటి? అంతకు ముందు ఆయన దిగి ఉండలేదంట, ఎప్పుడు దిగే లేదంట. మీరేంటి బాప్తీసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ పొందేస్తాం, మనం కనిపెట్ట అవసరం లేదంటారేంటి? ఇది ఎక్కడ వ్యాఖ్యానం అండి? అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మ పొందారు. అంతకు ముందు వారిని దిగే ఉండలేదంట వారి మీదకే. వారు బాప్తిసం మాత్రం తీసుకున్నారంట. వారు వచ్చి వీరు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేశారంట. ఇది లేఖనాల్లో ఉందా లేదా? అలాగా ఇది ఎప్పుడైనా చదివారా మీరు? లేదా? మరి ఇంకా కనిపెట్ట అవసరం లేదని ఎలా చెప్తున్నారు మీరు? ఏ లేఖనం ఆధారం చేసుకొని చెప్తున్నారు? కనిపెట్టాలి పరిశుద్ధాత్మ గురించి. ఖచ్చితంగా కనిపెట్టకుండా అంత ఫ్రీగా వచ్చేసే పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రీగా వచ్చేసేవారు అనుకుంటున్నారు ఏంటి? మనలో పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, ఏమీ లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న భ్రమలో ఉన్నారు. ఎందుకని? ఇంకా మీకు లేఖనాలు చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యంలోని 19వ అధ్యాయంలో మనం మొదటి నుంచి చూస్తే అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిన సంగతులు ఏమనగా అంటూ మొదలుపెట్టి అక్కడ అపోస్తలుడైన పౌలు యోహాను చేత బాప్తీసం పొందిన వారికి బాప్తీసం మరి మీరు దేన్ని బట్టి మీరు విశ్వసించిన పరిశుద్ధాత్మ పొందారా అని అడిగితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము ఎరగము అంటారు. చూడండి, పరిశుద్ధాత్ముడు అన్న సంగతే తెలియదంట వారికి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే ఒక వర్గానికి తెలియదంట. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదంట. మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందారు అని అడిగితే మేము యోహాను బట్టి బాప్తీసం పొందాము అంటారు. యోహాను తన వెనుక వచ్చి వాళ్ళ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చింది. మీరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి అని చెప్పేసి ఆజ్ఞాపించి వారి మీద చేతి నుంచి వారు ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుకుంటారు. బాప్తీసానికి పరిశుద్ధాత్మకి చాలా తేడా ఉందండి. బాప్తీసం తీసుకున్న పరిశుద్ధాత్మ పొందేస్తారు అంటే ఇది ఒక కల్పనా కథ లాంటిదే. అంటే మీరు వెంటనే ఏం చేస్తారంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట ఉంది కదా, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు అని చెప్పేసి వెంటనే ఆ వాక్యం చూపించేస్తారు. మీరు ఇలా ఉంది కదా బ్రదరు అని చెప్పేసి అది ఏమన్నాడంటే వరం పొందుకోవడానికి మీరు అర్హులయ్యారు అని ఉంది. అయితే బాప్తీసం తీసుకోకుండా పరిశుద్ధాత్మ పొందుకున్న వారిని చూపించనా నేను? బాప్తీసమే తీసుకోలేదు వాళ్ళు. అలాంటి వారు బాప్తీసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. బైబిల్లో చూపించరా నేను? యోహాను అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకొన్ని చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అనుంది. అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను అనుంది. బాప్తీసం తీసుకోలేదు వీళ్ళు. ఎందుకని ఎలా చెప్పగలంటే 47వ వచనం చదివితే మనం, అందుకు పేతురు మనవనే పరిశుద్ధాత్మ పొందిన వీరు పరిశుద్ధాత్మ పొందకుండా బాప్తీసం పొందకుండా ఎవరైనా
నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి, చూడండి, మనమనే పరిశుద్ధాత్మ పొందారు వీళ్ళు. అయితే వీళ్ళు బాప్తిసం తీసుకోకుండా చేయడానికి ఎవరైనా ఆటంకపరుస్తారా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పొందుకున్నారు. ఇది బాప్తిసానికి పరిశుద్ధాత్మకి అసలు సంబంధమే లేదు. బాప్తిసం అనేది మన రక్షణలో నడిపించేది, పరిశుద్ధాత్మ అనేది మనకు ముద్ర వేయడానికి వచ్చేది. దీనికోసం కనిపెట్టాలి మనం పరిశుద్ధాత్మ గురించి. నేను వైజీఎం దీనిలో చూశాను, ఆరాధన జరిగేటప్పుడు చూశాను యూట్యూబ్లో. మీరు కళ్ళు తెరుచుకొని చూడడం నేను చూశాను. కళ్ళు తెరుచుకొని అలా ఎలా చూస్తున్నారు. అసలు కళ్ళు తెరుచుకొని చూస్తుంటే మీకు పరిశుద్ధాత్మ ఉందని నేను ఎలా చెప్పగలను? అలా కళ్ళు తెరుచుకొని చూడడం, పరలోకంలో దేవదూతలే సగం. యెషయా 6 అధ్యాయం మీరు చెప్పిందే. యెషయా 6 అధ్యాయంలోని తమ రెక్కలతోటి కళ్ళు మూసుకున్నారు కదా, కాళ్ళు చేతులు మూసుకున్నారు కదా వాళ్ళు. అలాంటిది మీరు కళ్ళు తెరుచుకొని చూస్తుంటే, వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూస్తుంటే, మీరు అపహాసం చేయడానికి వెళ్ళినట్ట, లేకపోతే ఆరాధనలో ఎక్కిపించడానికి వెళ్ళినట్ట? అక్కడికి దేనికి వెళ్ళినట్టు? మీరు ఆరాధన చేసేటప్పుడు మనం హృదయపూర్వకంగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా. హృదయపూర్వకంగా చేయడం అంటే ఏంటి? అలా కళ్ళు తెరిచి చూడమా? వాళ్ళంక వీళ్ళంక చూస్తే మీకు ఏమొస్తుంది? నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, నమ్మేవాడిని కాదు, కుప్పగంతులు అనేవాడిని, అలా అనేవాడిని, ఇలా అనేవాడిని. అయితే దేవాతి దేవుడు నన్ను ప్రేమించి ఒక దైవజన్ని పరిచయం చేసిన తర్వాత, ఆడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా నా ఆరాధన క్రమం మారిపోయింది, నా ఆరాధన విధానం మారిపోయింది. నేను అలా అనుకునేవాడిని, సువార్త ప్రయత్నించడం ఆరాధన అనుకునేవాడిని. ఇలాగే చాలా విధాలుగా నేను చాలా సంఘాలు చూస్తూ వచ్చాను. అయితే మీరు ఎలా చూడడం చూశాను. చూడడం వల్ల, మీరు అలా చూడడం వల్ల ఏమి రాదు. నిజంగా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ప్రభువా నన్ను తాకండి, మీ ఆత్మతో తాకండి, మీ పరిశుద్ధాత్మతో తాకండి, మీ పరిశుద్ధాత్మ ఏడుగులోనికి నన్ను నడిపించండి అంటే దేవుడు ఖచ్చితంగా మీ హృదయాన్ని మార్చగలడు, మీ మనసును మార్చగలడు. మీకు 3 వాక్యాలు చూపించాను, పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టాలి అని చెప్పి మీకు 3 వాక్యాలు చూపించాను. అయితే కొత్త నిబంధనలో గంతులు వేయమని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలు కానీ గంతులు వేసినట్టు కానీ లేదు అని మీరు చెప్తున్నారు. నిజమే అనుకుందాం, మీరు అన్నట్టు నిజమే అనుకుందాం. గంతులు వేయకూడదు అని చెప్పేసి, గంతులు వేయడం లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే మనం గంతులు వేయకపోతే ఎవరు గంతులు వేయాలి? ఎవరు వేయాలి గంతులు? మనం వేయకపోతే గంతులు ఎందుకేస్తారో తెలుసా మీకు? ఏదైనా జరగని మన జీవితంలో జరిగితే దానికి గంతులు వేస్తాం. బైబిల్లో 22 సార్లు సుమారు గంతుల గురించి రాయబడి ఉంది. ఏంటి, మళ్ళీ చిక్కించుకొని గాలం వేసి వల వేసి ఉర్లు ఒగ్గి సాతాను చిక్కించుకొని వాడు గంతులు వేస్తున్నాడంట. హబక్కూకు 1వ అధ్యాయం 15 నుంచి మనం చదివితే అక్కడ రాయబడి ఉంది. వాడు బలి నర్పిస్తూ తన దేవతకి, తన వేసిన వాళ్ళకి బలి నర్పిస్తూ వాడు గంతులు వేస్తున్నాడంట, మళ్ళీ చిక్కించుకొని. అంటే విశ్వాసులైన వారిని చిక్కించుకొని ఏదో పాపంలో పడేసి దేవునికి దూరం చేసి వాడి గంతులు వేస్తున్నాడంట. వాడే గంతులు వేస్తున్నాడు కదా. మనం జీవం గల దేవుని కలిగి ఉన్నాం కదా, నిత్యుడికి తండ్రిని కలిగి ఉన్నాం కదా, మన పరలోకానికి అర్హులై ఉన్నాం కదా, మనం ఇంకెంత గంతులు వేయాలా? మీకు లేఖనాలు చూపిస్తాను చూడండి గంతుల గురించి, జాగ్రత్తగా గమనించండి. మీరు భలే ఆ వీడియో నాకు చూస్తే భలే మామూలుగా నవ్వొచ్చింది. ఎందుకంటే మీకు తెలియక అనుకుంటున్నాను, నేను తెలిసి ఉంటది, కాకపోతే మీరు గంతులు అనడం ఇవన్నీ. అయితే నేను లేఖనాలు చూపిస్తాను. మనం వేయకపోతే ఎవరేస్తారు గంతులు? 2వ సమూయేలు 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతూ గంతులు వేస్తారు. ఎవరు? దావీదు. పరవశం అయిపోయాడు అందులో. దావీదు గంతులు వేస్తూ ఆయన దేవుళ్ళు పరవశం అయిపోయాడు. రాజు అంతటోడే, రాజు అయ్యిండి వీధుల్లో డాన్స్ వేస్తుంటే, అదే గంతులు వేస్తుంటే మేకాలు చూసి ఒక విధంగా అనుకుంది. వెంటనే ఆవిడ గర్భాన్ని దేవుడు మూసేశాడు. అందుకే ప్రతి ఒక్కరి వీక్షకులు కానీ మీకు కానీ నేను చెప్పేది ఒక మాట చెప్తున్న, జాగ్రత్త గమనించండి. ఈ విషయాన్ని మీ మనసులో ఎప్పుడు పెట్టుకోండి.
యేసుప్రభుని దూషించిన, యేసుప్రభుని శపించినా పర్లేదు, మనం తెలియక చేసిన దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే యేసుప్రభు వారు మనం క్షమించడానికి వచ్చారు, మనల్ని మనల్ని మన మనల్ని విమోచించడానికి వచ్చారు. కాబట్టి యేసుప్రభు వారు అనే ఒక పాటలో ఆయన స్వభావంలో క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దూషించే వాడికి ఈ యుగమందును రాబో యుగమందును క్షమాపణ లేనే లేదనేసాడు. మీకు ఆ విషయం తెలుసు కదా. ఎందుకన్నాడు అలాగని అంటే, మామూలుగా నాకు తెలిసింది, నేనేమనుకున్నానంటే, యేసుప్రభు వారు కోసం తెలుసుకోవాలంటే అన్యులు తెలుసుకుంటారు. యేసుప్రభు వారి కోసం తెలియక ఏదో దూషించవచ్చు, ఏదన్నా అనొచ్చు. అయితే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకునే వారు ఎవరంటే అన్యులు కాదు, మన క్రైస్తవులు అయ్యుండి, మనం క్రైస్తవులు అయ్యుండి తెలుసుకున్న వారే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నవారు. అయితే ఈ క్రైస్తవుల్లోనే వచ్చేది రెండవది ఏంటంటే ఈ దూషించడం. గెంతులు అనుకుంటా ఎలా పడిపోతున్నాం మీకేం తెలుసండి అసలు ఎందుకు పడిపోతున్నారో. కొంతమంది ఉద్రేకంతో పడిపోయేవారు ఉంటారు, వాళ్ళ గురించి నేను అంటలేదు. అసలు ఉద్రేకంతో పడిపోయే వారి కోసం నేను అంటలేదు, గమనించండి. ఉద్రేకం ఈ సౌండ్ కోసం పడిపోయే వారి గురించి అంటలేదు. అయితే వ్యక్తిగతంగా నేను అనుభవించాను, ఈ అనుభవం పడిపోవడం గురించి నేను అనుభవించాను. చాలా 2011 సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సుమారు 20 రోజులు కనిపెట్టాను నేను పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్ముడా నన్ను తాకండి అని చెప్పేసి నేను త్రాగుబోతుగా ఉండి త్రాగుడికి లోనైపోయి త్రాగుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్లాడు. చనిపోవాలని చెప్పేసి మరణ పడకంలోకి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను విడిపించడానికి ఒక ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళందరూ దైవజనులు అయ్యుండి వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా ఆ ప్రదేశంలోకి నేను వెళ్ళి వాళ్ళతో పాటు ఏకీపించినప్పుడు ఉదయం 6 గంటలకి చార్లెస్ అని విజయవాడలో సేవ చేస్తున్నారు సహోదరుడు. చార్లెస్ అని గిటార్ బాగా వాయిస్తారు, దహించగ్ని మినిస్ట్రీలో ఉంటారు బ్రదర్. ఆయన విజయవాడలో సేవ చేస్తున్నారు. ఆ బ్రదర్ వచ్చి చెప్పారు నాకు ఆ రోజు ఉదయం 6 గంటలకి అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే, తమ్ముడు ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ పొందబోతున్నావు అన్నాడు. అంటే అన్నా నేను ఖచ్చితంగా పొందుతానని అక్కడంటే పొందుకుంటానంటే పొందుకుంటావు, ఈరోజు పరిశుద్ధాత్మని తాకబోతున్నాడని చెప్పారు. చెప్పినప్పుడు నేను అలాగని చెప్పి కనిపెడతా ఉన్నాను. రాత్రి 7 అయిపోయింది. అప్పుడు ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను, పరిశుద్ధాత్మలు వస్తారు తాగుతారని చెప్పేసి అలా కనిపెడుతుండగా నాకు ఏ అనుభవం కలగపోతే వాళ్ళందరూ పడిపోతున్నారు, కింద దొల్లేస్తున్నారు. చూశాను, ఏంటి ఇలా ఎగురుతున్నారు, ఏంటి ఇలా పడిపోతున్నారు ఏంటి అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాను. వాళ్ళంకా నేను నిగ్రహ అనుకున్నాను, ఏంట్రా బాబు ఇలా చేస్తున్నారని చెప్పేసి. నేను కొత్తగా అక్కడికి వెళ్ళడం ప్రదేశం. అయితే అనుకున్నప్పుడు సాయంత్రం 6 గంటలకి 6-7 ఆ టయానికి అందరూ ప్రార్థన చేస్తుంటే ఒక 4 దైవజనులు 4 దైవజనులు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, వాని ఆత్మతో నింపుతానన్నావు కదయ్యా, నన్ను నింపవా నీ ఆత్మతోటి, నీ ఆత్మశక్తి నాకు కావాలి ప్రభా, నేను భాషలతో ప్రార్థించాలి తండ్రి, ఎవరికి అర్థం కాని భాషలతో నీతో మాట్లాడాలి ప్రభా. నేను మామూలుగా మాట్లాడితే వీళ్ళందరూ వినేస్తున్నారు, వీళ్ళందరూ తెలిసిపోతుంది. అయితే ఇవి నాకు ఇచ్చిన వరం కావాలి, భాషల వరంతో నన్ను నింపండి అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నా ఎదుర్కొంటున్న సహోదరుడు, తమ్ముడు బ్రదర్ రాకపోతున్నాడు, నీవు పరిశుద్ధాత్మ పొందబోతున్నావు అని చెప్పినప్పుడు టచ్ అనగానే నాలోనికి ఒక తెలియని శక్తి ఒకటి వచ్చి నన్ను తాకింది. ఇలా ఉన్నాను, ఇలా ఉంటే ఏదో తెలియని శక్తి ఒకటి వేగంగా వచ్చి నన్ను తాకింది. వెంటనే నేను కింద పడిపోయి దొల్లేసాను. దొల్లేసి ఎవరు ఆపినా నేను ఆగలేకపోతున్నాను, అసలు నిలబడలేకపోతున్నాను. ఇంకా ఏడుపు నాలో ఏడుపు వచ్చేస్తుంది. ఏడుస్తూ పాపం గురించి నీతిని గురించి ఒప్పుకుంటున్నాను. నా పాపాలు నేనే ఒప్పుకుంటున్నాను. ప్రభా నేను ఎలాంటి అలాంటి ప్రభా అని చెప్పి ఒప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నాను. అనుభవంలోనికి పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అందుకే యేసుప్రభువారు అన్నాడు కదా, లోకమున పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింప చెయ్యును అని చెప్పేసి. అదే జరిగింది నా జీవితంలో. ఆ రోజు పడిపోయాను, కింద పడిపోయి దొల్లేశాను, అస్సలు నిలబడలేకపోయాను కూడా. ఆ రోజు అలా జరిగింది. అయితే ఎందుకు ఇలాగా పడిపోతారు, ఎందుకు ఇలా చేస్తారంటే చూడండి, ఉదాహరణ చెప్తాను. నేను కారంగా ఉన్నది ఏదైనా నేను తిన్నాను అనుకోండి, ఏమొద్ది ఆ మంట, ఏమొద్ది నాకు తెలుస్తుంది. ఆ మంట చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ మంట నా కడుపులో మండిపోతా ఉంటుంది. దాన్నే ఇర్మియా భక్తులు ఏమన్నానంటే ఇర్మియా గ్రంథం 29లో కడుపులో నా ఒక మంట ఉంచి ఉన్నావు, అది మంట నన్ను మండిస్తుంది,
నేను ఆయన పేరెత్తను, ఆయన ఊసెత్తను అనుకుంటున్నా, నేను చెప్పలేక ఉండలేనని చెప్పేసి అంటాడు. అంటే కడుపు మంటతో పెట్టాడంట. మన లోపల ఉన్న మంట మనకే తెలుస్తుంది. ఏం జరుగుతుందంటే ఎవరిని అడిగినా కానీ ఏం చెప్తా చెప్పండి. అయితే ఇది మనలో ఉన్న మంట. అయితే పరోక్షంగా మనం అందరూ బయటికి కనపడేది ఏంటంటే అదే ఇంకోటి ఉంది. ఒక 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మీద ఏదో మండేది ఏదో వేసామనుకోండి, పెట్రోల్ ఏదో వేసామనుకోండి, వేసి చిన్న అగ్గిపుల్ల వేస్తే ఏమైద్ది? వాళ్ళు ఏం చేస్తారు? మంట 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 కాలిపోతాం అని అరుస్తారా? లేకపోతే అలా కూర్చొని భలే మంటుందండి, భలే ఉందండి అని అంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో? కూర్చున్న వాళ్ళు కూర్చోవారు, దొల్లేస్తారు, అటు దొల్లేస్తారు, ఇటు దొల్లేస్తారు, ఎగిరేస్తారు, గంతులు వేసేస్తారు, అయ్యో కాలిపోతున్నాం, అయ్యో మండిపోతున్నాం అని. అర్థమైందండి? ఇదే జరిగింది మేడగదిలో ఆ రోజు. ఇదే జరుగుతుంది రేపు సంఘాల్లో. ఏం జరుగుతుందంటే దహించే ఆత్మ ద్వారాను మీ మీద ఉన్న కల్మషాన్ని నేను తీసివేస్తానన్నాడు యెషయా గ్రంథం 4:4లో. దహించే ఆత్మ దేవుడు వచ్చినప్పుడు మనం ఎలా ఉండగలం? కూర్చొని ఉండగలమా? ఆ మండేవాడిని ఆ కృష్ణాలు పోసి మనం ఏదో మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే అలా పోసి తాగలటమని కాదు. ఆ వేసి ఒక చిన్న అగ్గిపుల్ల పడితే వాళ్ళు మంట 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 అని కాలిపోతా ఆ వేదన చూపిస్తారు మనలోకి. వాళ్ళు ఏం చేస్తామంటే మనలాటలు వెళ్ళి ఎవరిని మాట్లాడుకో, అలా ఎగురుతున్నావేంటి, ఆ మండేటప్పుడు అలా ఉండు అని అనగలమా? వాళ్ళు అలా ఉంటారా? ఇదే జరుగుతుందండి. పైనుంచి శక్తి వచ్చినప్పుడు ఆ శక్తి మనం తట్టుకోలేక ఎగురుతూ గంతు వేయడం ఇవన్నీ జరుగుతాయి. దాన్ని ఏదో తీసుకొచ్చి ఇలా చెప్తున్నారేంటి మీరు? మంట ఎగురుతూ గంతులేస్తాం ఇవన్నీ ఉన్నాయా అని అంటారేంటి? ఉన్నాయి, నేను చూపించిన 22 సార్లు రాయబడి ఉంది. చూడండి, 2 సమయాలు 6:16 దావీదు ఎగిరాడు. తర్వాత యోబు గ్రంథం 39:20లో మిడతల వలె గంతులు వేయమని ఉంది. మిడతల వలె గంతులు వేయాలంట. తర్వాత కీర్తన గ్రంథం 114:6లో కొండలు పొట్టేల వలెను గంతులు వేస్తాయంట. కొండలు పొట్టేల వలె గంతులు వేస్తాయంట. అలా గంతులు వేయమన్నాడు. యెషయా గ్రంథం 35:6లో కుంటివాడు దుప్పి వలె గంతులు వేస్తారంట. వేశాడా? కుంటివాడు దుప్పి వలె గంతులు వేస్తాడంట. వేశాడా? అపోస్తల కార్యం 3వ అధ్యాయంలోని కుంటివాడు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. 3:8లో అపోస్తల కార్యం 3:8లో గంతులు వేస్తూ ఏమంటారంటే అందరూ కాదు, కొంతమంది సేవకులు ఏమంటారంటే అదిగో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు అనే పదప్రయోగం ఉపయోగిస్తూ ఉంటారు. ఈరోజు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తాడా, ఈ టైటిల్. ఇది ఈరోజు టైటిల్. మరొకసారి ఒక సువార్తకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరితో మాట్లాడినప్పుడు, లేకపోతే ఏదైనా వాక్యం చెప్పినప్పుడు కనపడ్డా అప్పుడు ఎవరు చెప్పరు. ఒక ఆరాధన విషయంలోనే ఏం చెప్తారంటే అదిగో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. ఆయన సంచరించేవాడు, ఆయన మన హృదయాలు వసించేవాడా? గమనించండి, ఇది నేను ఏదో లేనిపోని చెప్పట్లేదు. స్ప్రెడ్ అయిపోయింది దుర్బోధ. నేను చెప్పేది సత్యబోధ, అబద్ధపు బోధ కాదు, కల్పన కథలు కాదు. కాబట్టి ఆయన వ్యక్తి అయిన శక్తివంతుడైన, ఆయన శక్తివంతుడైన. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తారు అంటే అది అబద్ధం. ఎందుకంటే ఆయన సంచరించేవాడు కాదాయన. సంచరించేవాడు ఎవరు చెప్పంటారా? సాతాను సంచరిస్తాడు. యవనం రింగుదనా, గర్జించు సింహం వలె తిరుగుదును. చూడండి ఒకసారి.